ఆ ఫోటో మీ అమ్మగారి జాబిల్లి. అంత అజాగ్రత్తగా పట్టుకుంటే అలా? సమయానికి పున్నం వచ్చి పట్టుకుంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈరోజు పిండ ప్రదానం జరిగేదే కాదు. ఫోటో పెద్దగా బరువు కూడా లేదు కదా జాబిలమ్మ. పున్నమి, ఫోటో బరువైనా వదిలేదు. కాలికి రాయి తగిలి పడిపోతుంటే పొరపాటున చేయి జారి పడిపోయింది. ఇలాంటి రాళ్ళు ఎన్ని తగిలినా తట్టుకుని నిన్ను కడుపులో 9 నెలలు మోసుంటారు మీ అమ్మగారు. అలాంటి మీ అమ్మగారి ఫోటోని ఒక్క నిమిషం కాపాడుకోలేకపోయావా జాబిలమ్మ? నువ్వు ఈ ఫోటోని కావాలని వదిలేశావు. నేను చూశాను. పున్నమి చెబుతోంది నిజమా జాబిల్లి? లేదు నానమ్మా, అయినా మా అమ్మ ఫోటో నానెందుకు వదిలేస్తాను నానమ్మా? పున్నమి, నీకు జాబిలిని చూస్తుంటే ఎందుకు పడట్లేదు? జాబిలి ఏం చేసినా ఏదో ఒక వంక పెట్టుకుని ఇరికించాలని చూస్తావు. ఇరికించడం కాదు వైదికమ్మ. నాకెందుకో జాబిలమ్మకి ఈ పిండ ప్రదానం జరగడం ఇష్టం లేదేమో అనిపిస్తుంది. అందుకే ఎలా అయినా ఆపేయాలని ఫోటోని జారి విడిచినట్టు అనిపిస్తుంది. అమ్మా, ఆ ఫోటో తీసుకురండి. పిండ ప్రదానం చేసేవాళ్ళు కూడా రండి. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సింది జరగనివ్వండి. సరే నానమ్మా. పదండమ్మా. ఈవిడ భర్త గారు రండి. పంతులు గారు, పిండ ప్రదానం నా వంశ వారసురాలు నా మనవరాల చేత చేయించాలనుకున్నానండి. ఈవిడ భర్త గారు పెడితే ఈవిడ ఆత్మ శాంతిస్తుంది. మీ మనవరాలు పెట్టడం వల్ల ఈవిడ ఆత్మ శాంతిస్తుంది అంటే అలాగే కానివ్వండి. వెళ్ళు జాబెల్లి. సరే నానమ్మా.
ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఓం తచ్ఛిన్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఏ స్వస్తిరస్తనః తస్మిర్మానుష్యేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే. ఓం ద్విజబృందనిషేవితాయై నమో నమః. ఓం తత్వాసనాయై నమో నమః. ప్లాన్ చేసావా? చేశాను, ఆగు. ఓం ఐద్యై నమో నమః. ఓం పంచకోశాంతరస్థితాయై నమో నమః. యై నమో నమః. ఓం మదశాలిన్యై నమో నమః. ఓం తుష్ట్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం మత్స్యై నమః. ఓం ధృత్యై నమః. ఓం శాన్యై నమో నమః. ఓం స్వస్తిమత్యై నమో నమః. ఓం కాంత్యై నమో నమః. ఓం నందిన్యై నమో నమః. ఓం విఘ్ననాశిన్యై నమో నమః. పూలు వేయండమ్మా. ఓం తచ్ఛిన్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఏ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. రే పంతులు, ఇది మేం వేలం పాడుకున్న చెరువు. ఇక్కడ ఇలాంటి పిండ ప్రదానాలు చేయడానికి వీల్లేదు. చేస్తే ఏంటి బాబు, చనిపోయిన వారి ఆత్మ శాంతించడం కోసం చేసే మహత్కార్యం. చెడు కార్యక్రమం ఏం కాదు కదా నాయనా. పంతులు, నీ దగ్గర మంచి చెడులు చెప్పించుకోవడానికి రాలేదు. సామాగ్రి అన్ని సర్దుకొని ఇక్కడి నుంచి బయలుదేరు. రేయ్, ఈ చెరువు మీరు వేలం పాడుకుంది 1 సంవత్సరానికి మాత్రమే. అసలైన యజమాని మా రాజమాత. అనవసరంగా న్యూసెన్స్ చేయకుండా ఇక్కడి నుంచి బయలుదేరండి. రేయ్, వేలం పాండ సంవత్సరం అంటే మాదే కదా. ఓండ్రా, ఓండి. అపచారం. ఆగండి. ఏయ్, ఆడదాని మీద చేయి చేసుకున్న నన్న అపకీర్తి నాకొద్దు. పక్కకి తప్పుకో. పృథ్వీ, ఈ సంవత్సరం ఈ చెరువును అసలు వేలమే పాడలేదు. అసలు ఎవర్రా మీరు? ఈ కార్యక్రమాన్ని ఆత్మని ఎవరు చెప్పారు? రేయ్, ఎవర్రా మీరు? వెళ్ళండ్రా.
రేయ్ రండ్రా చూసుకుందాం. నీ అబ్బా దొరికారంటే కోసేస్తా. కంట్లో దుమ్మేసిపోతారా, దొరుకుంటే చంపేసేవాణ్ణి. రండ్రా. రేయ్ అయ్యగారు, నువ్వు ఉండు పున్నమి, నువ్వు ఉండు. అయ్యగారు ఆపండి, వాళ్ళు పారిపోయారు ఆల్రెడీ. పారిపోయారా పున్నమి? రండి వెళ్దాం. నన్ను చూసి భయపడినట్టున్నారు. చంపేసేవాడిని దొరుకుంటే. పదండి వెళ్దాం. పద. లేరు, పారిపోయారు. నాకు తెలియదు మరి. పృథ్వీ పున్నమి వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు నానమ్మ. పున్నమి ఏం కాలేదు కదా మీకు? పూజ పూజ జరిపించండి. జరిపించండి. కూర్చోండి నాన్న. పంతులు గారు కార్యక్రమాన్ని జరిపించండి. అలాగేనమ్మా. వెళ్ళి కూర్చో. పూలు వేయండమ్మా. ఓం తుష్ట్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం మత్స్యై నమః, ఓం ధృత్యై నమః, ఓం శాన్యై నమో నమః, ఓం స్వస్తిమత్యై నమో నమః, ఓం కాంత్యై నమో నమః, ఓం నందిన్యై నమో నమః, ఓం విఘ్ననాశిన్యై నమో నమః. ఓం తచ్చన్యవరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునా స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. రండి. చాలా థ్యాంక్స్ రా. ఈ కార్యక్రమం ఆపడానికి మీ ప్రయత్నం మీరు చేశారు. కానీ ఆ పృథ్వీ పున్నమిల వల్ల మన ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. కానీ మా పెద్దమ్మ చెరువు వేలం పాడలేదనేసరికి దొరికిపోతామేమో అని భయం వేసింది. కానీ మీరు చాలా మంచోడురా. తన్నులు తిన్నారే కానీ నా ఉప్పు తిన్న విశ్వాసం మాత్రం ఉంచుకున్నారు. నా పేరు చెప్పకుండా పారిపోయి వచ్చేశారు. అందుకోసమైనా మీకు నేను డబ్బులు ఇవ్వాలి. తీసుకోండి. ఏదైనా అవసరం వస్తే సిగ్నల్ ఇస్తాను, ఇటువైపే ఉండండి. ఛాన్స్ దొరికితే వాడిని మళ్ళీ దెబ్బ కొడదాం. అన్నా, నేను మాత్రం ఆ పున్నమిని వదిలిపెట్టానన్నా. అంతమందిలో నన్ను కాలుతో తంటారా? సరే సరే, నేను ఎక్కువసేపు కనిపించకపోతే ఆ పుణ్యం ఇదంతా నేనే చేయించాననుకుంటుంది. నేను చెప్పేంత వరకు మీరు ఈ ఏరియా వదిలి వెళ్ళొద్దు. వెళ్ళి ఇక్కడే దగ్గరలో ఉండండి. అలాగే అన్నా. వెళ్ళండి. అమ్మా, ఈ పిండాలు తీసుకుని ఆకులో పెట్టండి. అమ్మా, మీ అమ్మగారికి హారతి ఇవ్వండి అమ్మా. నీకేం కాలేదు కదా?
మయూఖనా? మయూక ఏంటి? ఏంటి వైదిక గారు, జాబిలిని పట్టుకుని మయక అంటున్నారు? ఏం లేదు పున్నమి, ఒక్కసారిగా మంటలు చూసేసరికి నాకు భయం వేసేసింది. జాబిల్లి నాకు మయూక అనిపించింది, అందుకే మయూక అని అరిచాను. ఏదో జరగరానిది జరిగేలా సూచనలు వస్తున్నాయి. ఇందాకే ఫోటో కింద పడిపోయింది. ఎవరో వచ్చి పిండ ప్రదానాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇలా మంటలు రేగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకేదో అనర్థం జరుగుతుంది అనిపిస్తోంది. ఈ అమ్మాయి నిజంగా మీ ఇంటి వారసురాలేనా? పంతులు గారు, ఈవిడ నిజంగా మీ కూతురేనా? నా కూతురే. ఇలాంటి పనులు వారసురాలు కాకుండా వేరే ఎవరైనా చేస్తే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాబిల్లి కమలి కన్న కూతురు పంతులు గారు, అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఇందాక జరిగిన విషయాల గురించి మీరేమీ ఆలోచించకండి. ఫోటో పడబోయింది ఏదో యాక్సిడెంటల్గా జరిగింది, అంతే. ఈ పిండ ప్రదానాన్ని ఆపాలని చూసింది ఎవరో ఆకతాయిలా. ఇప్పుడు ఇలా జరగడం కూడా పొరపాటున జారి పడిపోయి ఉంటుంది, అంతే తప్ప మరింకేమీ లేదు. కానివ్వండి, కార్యక్రమాన్ని జరిపించండి పంతులు గారు. రండమ్మా. ఇదేంటి, ఏం చేసినా నానమ్మ ఈ కార్యక్రమాన్ని ఆపేలా లేదు. ఇప్పుడేం చేయాలి? జాబిల్లి, కూర్చోమ్మా. జాబిల్లి వెళ్ళమ్మా. జాబిల్లి, అమ్మ జాబిల్లి. అయ్యో జాబిల్లి, ఏమైందమ్మా? అమ్మా జాబిల్లి, ఏమైందమ్మా నీకు? ఏమ్మా? జాబిలమ్మా, అమ్మా జాబిల్లి. అమ్మా, జాబిల్లికి కళ్ళు తిరిగినట్టుగా ఉన్నాయమ్మా. ఇప్పటికైనా నా మాట వినండి. ఈ పిండ ప్రదానం సరైన మార్గంలో జరగటం లేదు, అందుకే ఇన్ని అడ్డంకులు ఎదురుపడుతున్నాయి. ఆ పంతులు అన్నిసార్లు చెప్తుంటే ఒక్కసారైనా ఈ పిండ ప్రదానాన్ని ఆపేయొచ్చు కదా. నేను పిండ ప్రదానం చేస్తే పెద్దమ్మ ఆత్మ శాంతించడం జరగదు కదా. అందుకే ఏం జరిగినా నేను పిండ ప్రదానం చేయను.